హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే అలెక్య చెంప పలగొట్టి అలెక్య నిజస్వరూపం తెలుసుకున్న చైతన్య అలెక్య కావాలని ఇంట్లోకి అడుగుపెట్టి డబ్బు కోసం ఆదిత్యని ట్రాప్ చేయాలని చూడబోతున్న అలెక్య నిజస్వరూపాన్ని తెలుసుకొని పోలీసులకి పట్టించిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే ఇక అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జీవన వస్తుంది. ఏంటి ఆనంది, ఎప్పుడూ దేని గురించో ఆలోచిస్తూనే ఉంటున్నావు. ఏదైనా అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. నిన్న ఆ శారీ నగల గురించి అడిగితే కూడా చెప్పలేవు. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అత్తయ్య గారు కూడా ఆ మ్యాటర్కి వచ్చేసరికి డైవర్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అని జీవన అంటూ ఉంటుంది ఆనందితో. అప్పుడే ఆనంది, జీవన ఇదంతా నీకు అనవసరం, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే జీవన, నేను వెళ్ళిపోతాను, కానీ అసలు మీరు ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్ ఉందని, అది నాకు తెలియకూడదని అనుకుంటున్నారు. ఎలాగైనా తెలుసుకుంటా అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జీవన మాత్రం చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు, అయినా ఆ కవర్లో శారీ ఏంటి, ఆ నగలేంటి, అసలేమీ అర్థం కావడం లేదు. అవి అసలు ఎవరివి, ఎందుకు అంత సీక్రెట్గా దాచిపెట్టారు, అసలు మళ్ళీ నిన్న ఎక్కడికి వాటిని తీసుకువెళ్ళారు, అసలు నా తల పని చేయడం లేదు. వీళ్ళు చేసే ప్రతి ఒక్క మూమెంట్ తెలుసుకుందామంటే సీక్రెట్గా నడుపుతున్నారు. అసలేమీ అర్థం కావడం లేదు. నిజమా బయట పెట్టడం లేదు. తల తిరిగిపోతుంది. అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఎంత ప్రయత్నించినా ఆ నిజం తెలియడం లేదు. ఎలాగైనా తెలుసుకోవాలి అని జీవన ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నేనొక్కదాన్ని ఆలోచిస్తే ఇక ఈ పని పూర్తి కాదు, ఎలాగైనా పెద్దమ్మ సహాయం తీసుకోవాలి అని ఇక జీవన అనుకొని వెంటనే ఇందుమతికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇందుమతి ఏంటే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పెద్దమ్మ, నాకు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అందరూ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. దాని గురించి అడిగితే మాత్రం సైలెంట్గా మ్యాటర్ని డైవర్ట్ చేస్తున్నారు అని అనగానే ఇందుమతి, ఏంటే ఏమైంది అసలు నీకు అని అనగానే, ఈరోజు కవర్లో శారీ, ఆ నగలు ఎవరియో తెలీదు, కానీ ఆనంది తీసుకువెళ్ళింది. ఇక కంగారు పడుతున్నట్లు ఏదో అసలు నాకేమీ అర్థం కావడం లేదు. అత్తయ్యకి తనకి మధ్య ఏదో సీక్రెట్ ఉందని నాకు అనిపిస్తుంది, కానీ అదేంటో తెలియడం లేదు పెద్దమ్మ అని అనగానే వెంటనే నీకొక విషయం చెప్పాలనే అని ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి పెద్దమ్మ అని జీవన అనడంతో వెంటనే ఇక ఎవరో అమ్మాయిని ఆనంది తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువచ్చి వదిలిపెట్టిపోయింది. ఇక ఎవరని తన గురించి గుచ్చి గుచ్చి అడిగినా నిజం చెప్పడం లేదు. ఆ అమ్మాయికి తలకి గాయం కూడా అయ్యింది. ఇక గాయమైన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తారు? ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు కూతురని, ఇక ఆనందికి చెల్లెలని చెప్పి అక్కడ పెట్టారు. కానీ నాకైతే ఆ విషయంలో డౌట్ వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి నువ్వెవరని అడిగినా తన పేరు కూడా చెప్పడం లేదు. అంటే ఆ అమ్మాయికి తలకి బాగా గాయమైంది, అయినా తనని ఇక్కడికి తీసుకువచ్చి పెట్టారంటే ఏదో ఉంది. కానీ తను మాత్రం తన చెల్లెలు కూతురు కాదు, ఇటు ఆనందికి చెల్లెలు కాదు. ఇక నాకైతే ఆ అమ్మాయి మీద డౌట్ వస్తుంది అని ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పెద్దమ్మ, నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను, ఇక డైరెక్ట్గా వీళ్ళైతే చెప్పరు, ఆ అమ్మాయినే అడిగి తెలుసుకుంటా అని జీవన అనగానే జీవన వెంటనే ఇక సింహాద్రి పద్మమ్మల దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న ఇందుమతి, ఇక వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళు ఇంట్లోకి. ఇక ఆ సింహాద్రి ఏమో సైడ్ దగ్గర వెళ్ళాడు.
పద్మమేమో సరుకులు తేవడానికి బయటికి వెళ్ళింది. తొందరగా వెళ్ళు, ఒంటరిగానే ఉంది ఆ అమ్మాయి అని ఇక ఇందుమతి చెప్పగానే, పెద్దమ్మ వెళ్తున్నాను, వెళ్ళి తేల్చుకుంటా, అసలు నిజమేంటో తేల్చుకుంటా అని ఇక అంటూ జీవన ఇక అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక అలేఖ్య ఇక జీవనని చూసి, ఎవరు మీరు? మా పెద్దమ్మ పెద్దనాన్నలు ఇంట్లో లేరు అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అదంతా సరే కానీ అసలు నువ్వెవరు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన మాటలకి ఇక ఎట్లాగో తనకి ఇక యాక్సిడెంట్ ఎలాగో కాలేదు నటిస్తుంది కదా ఇక అలేఖ్య. ఇక ఈమెంటి ఇలా అడుగుతుంది, నా పేరు ఆనంది దివ్య అని చెప్పమంది కదా, ఎలాగో నేను గతం మర్చిపోయినట్లు నటిస్తున్నా, వీళ్ళ కాడ కూడా తన కాడ కూడా నటిస్తే బాగుంటుంది కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే. అప్పుడే నేనెవరేంటి, నాకు ఆనంది అక్కయ్య, ఇక మా పెద్దమ్మ పెద్దనాన్నలు వీళ్ళు, నేను ఇక్కడికి వచ్చి ఉంటున్నాను అన్నట్టుగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే. అప్పుడే జీవన, నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు అని అనగానే, నాకు తలకి గాయం అవ్వడంతో కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వెళ్ళమని చెప్పారంట అని ఇక అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక నీ నాటకాలు నా దగ్గర సాగవు, ముందు నిజం చెప్తావా చెప్పవా, నీ చెంప పలగొడితే నిజం చెప్తావు, తొందరగా చెప్పు అని అంటూ ఉంటుంది జీవన్ అయితే. అప్పుడే ఇక ఇదేంటి ఇలా అరుస్తుంది, నేను తొందరగా ఇక్కడి నుంచి ఆ ఇంట్లో అడుగు పెడదామంటే నాకంటే కొంపలు ముంచేదానిలా ఉందేంటిది అని ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్య తన మనసులో. అప్పుడే ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు, ఆ ఆనంది నాకెలాగో నిజం చెప్పదు, మా అత్తయ్య గారు కూడా నిజం చెప్పరు, ఎప్పుడు మా అత్తయ్య గారు తనే ఇక ఒకటిగా ఉంటారు, నన్ను ఆ ఇంట్లో దూరం పెడతారు, ఈ సీక్రెట్ ఏంటో నాకు చెప్పడం లేదు, కానీ వాళ్ళ మధ్య ఏదో సీక్రెట్ ఉందని తెలుసుకొని అది నీ ద్వారా తెలుస్తుందని ఇక్కడికి వచ్చాను, చెప్పు అని జీవన ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్య అయితే, ఇదేంటి మన పార్టీలా ఉంది కదా, అయితే తినకు నిజం చెప్తే నన్ను ఆ ఇంట్లోకి తొందరగానే తీసుకువెళ్తుంది, తొందరగా ఆదిత్యని పెళ్లి చేసుకొని ఆ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఇక అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి, నా గురించి చెప్పాలని నీకుంది కదా ఆశ అని అనగానే, అవును నీ గురించి నాకు తెలియాలి అని జీవన అనగానే, అప్పుడే అక్కడికి చైతన్య వస్తాడు జీవని ఫాలో అవ్వుకుంటూ. ఇక చైతన్య కూడా సైడ్కు పక్కకు ఉండి వింటూ ఉంటాడు. అప్పుడే ఇక అలేఖ్య, తను నా పార్టీ కదా, నిజం చెప్పేస్తా, తను కూడా నా వైపు స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇక అనుకుంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇక జీవనని, నా పేరు అసలు పేరు అలేఖ్య, నాకు యాక్సిడెంట్ కాలేదు, మీ అత్తయ్య గారు యాక్సిడెంట్ చేసినట్లు నేను ఇక అలా వాళ్ళని నమ్మించాను, వాళ్ళ కారు ఎదురుగా పడిపోయాను, నిజంగానే నాకు యాక్సిడెంట్ అయ్యిందని నేను గతం మర్చిపోయానని వాళ్ళు అనుకుంటున్నారు. అసలు కారణం ఏంటంటే, మీ బావగారైన ఆదిత్యని నేను ప్రేమించాను, తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, ఇక ఈ ఆనందికి తెలియకుండా కూడా ఈ నాటకం ఆడుతున్నాను అని చెప్పగానే జీవన స్టన్ అయిపోతుంది. అటు చైతన్య కూడా వింటాడు, ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక అలేఖ్య మాటలు విన్న జీవన, నేను అసలు నువ్వు ఎవరో, నిజంగానే తన చెల్లెలేమో అనుకున్నాను, అంటే నువ్వు కూడా నా పాటేనా, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ నాటకం ఆడుతున్నావా అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు అలేఖ్య, అవునండి, నేను తొందరగా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవాలి అని ఇక అంటూ ఉంటుంది. అయితే నీకు సపోర్ట్గా నేనుంటాను, ఆనందిని బయటికి పంపించే పనైతే నేను ఖచ్చితంగా చేస్తాను, అంటే నువ్వు ఆదిత్య బావగారిని పెళ్లి చేసుకుంటే ఆనంది బయటికి వెళ్ళిపోతుంది, అంటే నిన్ను ఆ ఇంట్లో నేను తీసుకువెళ్ళి పెడతాను అని జీవన అలేఖ్యతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఇదంతా వింటాడు. ఏంటి, ఇక అమ్మ యాక్సిడెంట్ చేసిన అమ్మాయి ఈమెనా, అసలు యాక్సిడెంటే కాలేదు, నటిస్తుంది, మా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నటిస్తుంది, అన్నయ్యని ప్రేమించిందా, అంటే ప్రేమ అబద్ధం,
ఏదో ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటుందేమో అని చైతన్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జీవన, సరే సరే ఎవరైనా వస్తారు, జాగ్రత్త, నీ నటన ఇలాగే కొనసాగించు, త్వరలోనే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, ఆదిత్య బావగారికి నీకు దగ్గరుండి పెళ్లి చేసే బాధ్యత నాది అని జీవన చెప్పగానే చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. సరే, మా పెద్దమ్మ పెద్దనాన్నలు కాకుండా అనవలసి వస్తుంది, కానీ ఇక ఈ నాటకం ద్వారా నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇదంతా చేస్తున్నాను, త్వరగా మీరు వెళ్ళండి అని ఇక అలేఖ్య జీవనతో అనగానే జీవన వెళ్ళొస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అలాగే చైతన్య నిల్చొని వింటూ ఉంటాడు. అలేఖ్య ఒంటరిగా ఉంటుంది కదా, ఇక నువ్వు నాకు తోడుగా దొరికావు, ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆదిత్యని పెళ్లి చేసుకొని ఆ డబ్బంతా నా సొంతం చేసుకొని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా ఇక అని చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఇది, యాక్సిడెంట్ అయినట్టు నమ్మించి అమ్మని కూడా టెన్షన్ పెడుతుంది, దీన్ని వదలకూడదు అని చైతన్య వెంటనే అలేఖ్య దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక అలేఖ్య చైతన్యం చూసి ఇతనెవరు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, ఏంటి నేనెవరని అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడు అవును మీరెవరు అని అంటూ ఉంటుంది అలేఖ్య. ఇక ఇంతసేపు నువ్వు డబ్బు సొంతం చేసుకోవాలి, మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని అంటున్నావు కదా, ఇక అతని తమ్ముని నేనే, నీ నిజస్వరూపం అంతా నేను తెలుసుకున్నాను, నీ ఆటలు నా దగ్గర సాగవు అని చైతన్య అలేఖ్య చెంప పలగొడతాడు. అలేఖ్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి నన్ను కొడుతున్నావు అని అంటూ ఉంటుంది. నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి, నిన్ను ఇలా వదిలిపెడితే ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావో అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే అలేఖ్య, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది. నీదంతా నిజస్వరూపం అంతా నాకు తెలిసిపోయింది, నువ్వు కావాలనే యాక్సిడెంట్ నాటకం ఆడి మా అమ్మని టెన్షన్ పెట్టి అటు మా వదినని వాడుకుంటూ మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇంట్లో ఉన్న ఆస్తిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నావు, ఇదంతా నువ్వు మాట్లాడుతుంటే నేను విన్నాను అని చెప్పగానే అలేఖ్య స్టన్ అయిపోతుంది. ఇదేంటి వీడు అంతా వినేశాడా, ఇక నేను ఆ ఇంట్లోకే కాదు ఎక్కడా కూడా అడుగు పెట్టలేను, ముందు ఇక నుంచి నన్ను బయటికి వాళ్ళు గెంటేస్తారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి పద్మమ్మ, సింహాద్రి వస్తారు. అప్పుడే చైతన్యం చూసి, ఏంటి బాబు ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే లేదత్తమ్మ గారు, ఇక ఇక్కడ ఈ అమ్మాయి గురించి తెలుసుకుని వదిన ద్వారా వచ్చాను, కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఇక వదినని ఎంత మోసం చేస్తుందో ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పగానే స్టన్ అయిపోతుంది. అప్పుడే ఏంటి బాబు ఆ అమ్మాయి మోసం చేయడం ఏంటి, ఆ అమ్మాయి గతం మర్చిపోయింది అని అంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ అయితే, లేదత్తమ్మ, అసలు నిజం ఏంటంటే తనకి యాక్సిడెంట్ కాలేదు, గతం కూడా మర్చిపోలేదు, అలా డబ్బులిచ్చి నాటకం ఆడిస్తుంది ఇక మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని, మా అన్నయ్యని తను ప్రేమించిందంట, పెళ్లి చేసుకోవాలని ఆ ఇంట్లో అడుగు పెట్టాలని ఈ నాటకం మొదలుపెట్టింది, ఇప్పుడే తను మాట్లాడుతుంటే ఇదంతా నేను విన్నాను అని చెప్పగానే పద్మమ్మ, సింహాద్రి స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక సింహాద్రి, ఏంటే నిన్ను నా కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నాను, నా బిడ్డ జీవితంలోకి అడుగు పెడతావా అని ఇక చంప పలగొడతాడు సింహాద్రి కూడా. అప్పుడే మామయ్య గారు, తనని కొట్టడం కాదు, తనని పోలీసులకి పట్టిస్తేనే ఇలాంటివి మళ్ళీ జరగవు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఎలా బాబు మరి అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయితే నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళే తనని తీసుకువెళ్ళి స్టేషన్లో చితక బాదుతారు, అలా అయినా బుద్ధి వస్తుంది అని చైతన్య వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. అప్పుడే పోలీసులు ఇక అక్కడికి వచ్చి ఇక అలేఖ్య నిజస్వరూపాన్ని వాళ్ళకు కూడా తెలియజేయడంతో ఇక వాళ్ళు తనని తీసుకువెళ్తారు. ఇక పోలీసులకైతే చైతన్య ఇక అలేఖ్యనైతే అప్పగిస్తాడు. ఈ విధంగానైతే అలేఖ్య మోసాన్ని అరికట్టే ప్లాన్ అయితే చేశాడు చైతన్య. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.